జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. Joy to the world, a Savior is born in the city of David, and may the Savior bring peace and joy and love of Christmas and hope of Christmas to all the families. We wish you happy Christmas and a new year from New Blossom Ministries, National Prayer Movement, National Women's Movement, National Youth Movement, and National Kids Movement, and that's the Prayer Movement. God bless you all. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Christmas is here, bringing good cheer to young and old, big and the bold. Ding dong, that is their song. With joyful ring, all caroling. One seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, how they pound, raising the sound. Oh, hear their dance, how their tones gaily they ring, while people sing songs of good cheer. Christmas is here. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. Oh, it is Christmas. I think I have seen the joy of in every face. ఇప్పటికే క్రిస్మస్ లో మనం ఉంటున్నాం. మీ అందరిలో మీ కుటుంబాల్లో క్రిస్మస్ ఆనంద సంతోషాలు మీరు కలిగి ఉన్నారని నమ్ముతున్నా. What a joy heaven brought to the earth. భూలోకానికి పరలోకం తీసుకొచ్చిన ఆనందం ఎంత గొప్పదో. We read in Luke chapter 2 verse 10 and 11. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదామండి. Do not be afraid, the angel is telling to the shepherd, in the city of David a savior is born. That's our greatest joy. పరలోకపు దూత గొర్రెల కాపులతో చెప్పిన ఈ మాట, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. So the first benefit of Christmas, I said, a savior is born to you. క్రిస్మస్ యొక్క మొదటి ప్రయోజనం, మొదటి లాభం ఏమిటో తెలుసా? మరి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ సంగతి మీతో చెప్పాను. Your sins are forgiven, and that is the greatest gift you can get from heaven. అంటే ఆ రక్షకుని ద్వారా పాపములు క్షమించబడడం అనేది పరలోకం భూలోకానికి అందించే మహా గొప్ప శుభవార్త. The second benefit of Christmas is joy brought to the world. చూడండి, ఈ లోకానికి పరలోకం అందించిన మరొక ప్రయోజనకరమైన విషయం ఏంటంటే, ఈ లోకానికి ఆనంద సంతోషాలు తీసుకొని రావడం. It's a good news of great joy, the angel says. దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానం. How many are happy? ఎంతమంది సంతోషంగా How ఉన్నారు? many are getting mighty joy? ఎంతమంది మహా సంతోషాన్ని అనుభవిస్తున్నారు? So that's what Christmas brings. క్రిస్మస్ ఆ మహా సంతోషాన్ని మనకు అందిస్తుంది. And there's a difference between happiness and joy. ఆనందానికి సంతోషానికి తేడా ఉంది, తెలుసా మీకు? So when you are happy, when you get material things. చూడండి, వస్తు సంబంధమైన విషయాలు మనం ఏమైనా పొందుకున్నప్పుడు తాత్కాలికమైన సంతోషం, ఆనందం మనకు ఉంటది. When you buy a house or car or something like that, you are very happy. చూడండి, ఒక బైకో లేకపోతే ఒక కారో లేకపోతే వస్తువులు ఏవైనా మనం కొనుక్కుంటున్నప్పుడు కొంచెం సంతోషిస్తాం. When you eat good food and all that, you are happy. మంచి ఆహారాన్ని మనం తిన్నప్పుడు అలా సంతోషం అనిపిస్తుంది. John chapter 15 verse 11. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో Jesus says, యేసు ప్రభు అంటున్నాడు, we can read that joy comes from within. చూడండి, ఈ యొక్క సంతోషం అనేది మన అంతరంగములో నుంచి మనకు దేవుడు అనుగ్రహించేది. So joy మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. I don't know, happiness is anandam and joy is santosham, I think. కొన్ని సందర్భాల్లో మరి ఇక్కడ రాయబడిన మాట సంతోషం అని ఆనందం అని ఈ రెండు మాటలు వేరు వేరు సందర్భాలను బట్టి ఉపయోగించబడ్డాయి. So in English, correct, happiness come in the outward things. చూడండి, ఇంగ్లీష్ భాషలో సరిగ్గా దాన్ని అర్థం చేసుకుంటే సంతోషం అనేది తాత్కాలికంగా వచ్చే వస్తు వాహనాలను బట్టి మనకు ఉంటుంది. But then joy comes within, from within. When Jesus comes inside you,
changes your life, that is the joy. అయితే వాస్తవమైన నిజమైన ఆనందం అనేది అది అంతరంగములో నుంచి వస్తుంది. అంతరంగములో క్రీస్తు జన్మించినప్పుడు క్రీస్తును కలిగి ఉన్న ఒక వ్యక్తి మరి నిత్యత్వం కొరకైన ఆనందం వారి లోపల నుంచి పెళ్ళుబుకుతుంది. So the outward happiness and all that, it is temporary. నేను చెప్పే మాట గమనిస్తున్నారా? మరి ఈ లోకంలో తాత్కాలిక ఆనందం మన వస్తువాహనాలు బట్టి మనం పొందుకుంటాం. But when you receive the Savior and He changes you inside out, what a joy comes. రక్షకుని మన హృదయంలో మనం అంగీకరించినప్పుడు ఆయన లోపల బయట సమస్తాన్ని కూడా మార్చివేసినప్పుడు ఆ ఆనందాన్ని మనం మాటలతో చెప్పలేం. Before I was born again, I didn't have real joy. వాస్తవానికి మరి రక్షణ పొందక ముందు నిజమైన ఆనందం అనేది నా జీవితంలో లేదు. Only when Jesus came inside me and then I started serving the Lord, bearing fruit for the Lord and living for Him, it brings joy and satisfaction in my life. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన సేవా పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు ఆయన కొరకు ఫలాలు ఫలిస్తున్నప్పుడు అదే నిజమైన ఆనందాన్ని నా జీవితంలో నేను అనుభవిస్తూ లోకానికి అందిస్తూ When you ఉంటున్నాను. have that joy, you can say along with Paul, rejoice in the Lord always. Again I say rejoice, you can always ఆ rejoice. అంతరంగ ఆనందాన్ని కనుక మీరు పొంది ఉంటే అలాంటి వాళ్ళు మీరు ఎలా చెప్పగలుగుతారో తెలుసా? అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటాడు. Nehemiah 8:10 also, Nehemiah says, the joy of the Lord is my strength. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో నెహెమ్యా కూడా అంటాడు, యెహోవా యందలి ఆనందమే నాకు బలం అంటాడు. How many of you have Anandam in Jehovah? ఎంతమంది యెహోవాలో ఆయనలో ఆనందం కలిగి ఉన్నారు? How many of you have Jesus in your house, in your heart, and in you wherever you go? ఎంతమంది మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ హృదయంలో ఆ ఆనందాన్ని కలిగి మీరు ఎక్కడ వెళ్ళినా ఆనందాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? If you don't have that joy, you should receive the Savior into your heart. ఈ రోజు ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా, ఆ ఆనందం గనుక నిజంగా మీ అంతరంగంలో లేకపోతే ప్రభువైన యేసు క్రీస్తును నీ హృదయంలో నీవు కలిగి ఉండుట ద్వారా ఆ ఆనందాన్ని నీవు పొందుకోగలుగుతావు. See, life is full of ups and downs. ప్రియులారా, జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు కలిగిన మనం ఉంటాం. And even if there are problems, when Holy Spirit is in you, when Jesus is in you, you can rejoice. ఈ లోకంలో సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభువును నీ అంతరంగంలో కలిగి ఉంటే, ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆ ఆనందాన్ని నీవు కలిగి ఉంటావు, దాన్ని నువ్వు అనుభవిస్తావు. There is no other greater joy than serving the Lord, walking with Him and living for Him. That is my life. ప్రియులారా, నా జీవితంలో ఉన్న సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని సేవించడంలో, ఆయన కొరకు జీవించడంలో ఉన్న ఆనందం ఇక లోకంలో దేనితో కూడా దాన్ని పోల్చలేం, ఇక దేనితో కూడా రాదు అని చెప్పడమే నా And సాక్ష్యం. Jesus says nobody can steal that peace from you, Yes. because you are in full of joy. నీవు మరి ఆ క్రీస్తులో ఉన్నావు గనుక ఆ నీలో ఉన్న ఆనందాన్ని ఎవడు కూడా అపహరించలేడు అన్న మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. We cannot always smile, we cannot always be happy, but Jesus says in John chapter 16:33, ఆ యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసుప్రభు అంటాడు, మన జీవితంలో ఎప్పుడు కూడా ఆనందం, సంతోషం అంటే బయటికి నవ్వు ఎప్పుడు ఉండకపోవచ్చు. but then he says, in this world there are tribulation, in this world there are problems, in this world there are sickness, ups and downs, but rejoice and be glad, for I have overcome the world. ప్రభు చెప్పిన ఈ అద్భుతమైన మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, ఈ లోకంలో మీకు కష్టాలు, ఇబ్బందులు మీకు ఎన్నో ఉంటాయి, అయితే నేను లోకమును జయించి ఉన్నాను గనుక మీరు సంతోషించుడి అంటున్నాడు. Those who are Jesus in you, raise your hand and say, the joy of the Lord క్రీస్తుని is మీ my strength. హృదయంలో కలిగి ఉన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి మాట చెప్పండి, యెహోవా యందలి ఆనందమే నాకు బలం అని. Amen. Amen. So the third benefit of Christmas is Christmas brought, peace in this world. క్రిస్మస్ మనకు అనుగ్రహించే లేక అందించే మరొక శ్రేష్టమైన ప్రయోజనమైన విషయం ఏంటంటే మరి ఈ లోకానికి సమాధానాన్ని కలగజేస్తుంది. We'll read Luke chapter 2 verse 14. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాట చదువుదామండి. When Jesus was born, the angels appeared in heaven, when the shepherds were there. చూడండి, యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు పొలంలో గొర్రెల కాపరులు ఉన్నప్పుడు దేవదూత వచ్చి వారికి ప్రత్యక్షమయ్యారు. And they sang a beautiful song. ఆ దూతల సైన్య సమూహం ఒక అద్భుతమైన పాట పాడారు. Oh, just imagine the heaven lit up. ఆ పరలోకం అంతా కూడా కలిసి పాట పాడడం ఒకసారి ఊహించారా? When I went to Israel, I was looking at that place, where shepherds were there and when the sky was lifted up. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు
దేవదూత ఆ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై, లేకపోతే ఆ పాట, ఆ సందర్భం అంతా జరిగిన ఒక పొలం అది నేను చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. First of all, the angel said, "Do not be afraid. I bring you good news of great tidings. There's a great joy that is to all world." చూడండి, మరి మొట్టమొదటిగా దేవదూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై చెప్పిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పారు. Afterwards, the multitude of angels appeared in the sky, and it was, floodlight. ఆ తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, మరి పెద్ద పెద్ద వెలుగులతో, మరి ఈ యొక్క లైటింగ్ తో, మరి చక్కని అద్భుతమైన పాట పాడినట్టుగా మనం They చూస్తున్నాం. sang the first Christmas choir saying, "Glory to God in the highest, peace on earth and goodwill towards those who are favored." అప్పుడు పాడిన అద్భుతమైన పాట ఏంటో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని పాట పాడా. Samadhanam. Amen. సమాధానం. So Isaiah chapter 9 verse 6. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో Jesus' name is called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఆయనకు పెట్టబడిన పేరు అక్కడ చెప్పబడింది ఏంటంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు When you పెట్టబడింది. receive the Savior in your life, what happens? The Prince of Peace comes inside you. రక్షకుణ్ణి మీరు మీ హృదయంలో అంగీకరించినప్పుడు మీ లోపల లోకరక్షకుడు అనే క్రీస్తు జన్మిస్తాడనమాట. Christmas brings peace. క్రిస్మస్ సమాధానాన్ని When తీసుకొస్తుంది. the Prince of Peace inside you, flowing like a river of peace. సమాధానకర్త అయిన ప్రభువు గనుక నీలోనికి వస్తే ఆ సమాధానం నీలో నుండి ఇతరులకు ప్రవహిస్తుంది. Wherever there is, hatred and quarrel and all that, you bring peace and you'll solve, you'll stand in between. గమనించండి, దేవుని ప్రజలు క్రీస్తును కలిగి ఉన్నవారు, మీరు ఎక్కడన్నా గొడవలు, పోట్లాట్లు ఇలాంటివి జరుగుతూ ఉంటే అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానాన్ని అక్కడ విత్తాలి. In your heart first, then your home. మొట్టమొదటి మన హృదయాల్లో సమాధానం ఉండాలి, తర్వాత మన గృహాల్లో సమాధానాన్ని పంచాలి. You cast all your case upon the Lord, then the peace will మీ come. చింత యావత్తు ఆయన మీద వేస్తే అప్పుడు సమాధానం నిన్ను ఏలుతాది. If you really live in the world and talk the word, and you will get peace and joy. ప్రియులారా, ఈ భూలోకంలో మీరు జీవిస్తూ ఆయనను కలిగి ఉంటున్నప్పుడు శాంతి, సంతోష, సమాధానాలు మనం కలిగి ఉంటాం. I have written so many power in God's word also. You can order those books and you can get victory in your life. ఈ మధ్య కాలంలో మరి దేవుని వాక్యంలో ఉన్న శక్తి అనే పుస్తకాన్ని నేను రాశాను, అది మీరు తీసుకోండి, మరి చదవండి, దీవించబడతారు. John chapter 14 verse 27. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో And Jesus is saying, listen to what Jesus says. యేసు ప్రభు చెప్పిన మాట ఇక్కడ మీరు వినాలని కోరుతున్నాను. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరువనివ్వకుడి. Amen. Logam is not like the world gives. లోకమిచ్చేటటువంటి సమాధానం శాంతి కాదండి ఇది. People we see, they run here and there for peace. సమాధానం కొరకు ఎక్కడెక్కడో పరిగెత్తుతా ఉంటారు We లోకస్తులు. see some are in bar shops, some are in the theater, some are alcohol and drugs. They think it will bring నెమ్మది peace. లేదండి, నెమ్మది లేదండి అని చెప్పి కళ్ళు దుకాణానికో, సారా దుకాణానికో, వైన్ షాప్ కో వెళ్ళి వారు తాగి అక్కడ నెమ్మది పొందుకోవాలని ప్రయత్నం చేస్తా Some ఉంటారు. theater, cinema after cinema. So. కొంతమంది నెమ్మది లేదండి అని సినిమాలకు వెళ్ళి సినిమా వెంబడి సినిమాలు చూస్తారు. And ladies in the house, they'll be seeing serials after serials. ఇంట్లో కూర్చొని లేడీస్ అయితే బయటికి వెళ్ళలేకుండా ఉండి నెమ్మది లేని పరిస్థితిలో టీవీలో సీరియల్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. Whatever peace you are getting from the world, that is temporary. ఈ రోజు నేను చెప్పే మాట ప్రియులారా గమనించండి, లోకంలో మీరు పొందుకునే ఏ సమాధానం కూడా అది శాశ్వతమైంది కాదు, అది తాత్కాలికంగానే అది మనకు So పనిచేస్తుంది. Jesus says in John 14:27, it's not like the world that gives, I give you peace that will be everlasting. అందుకే ప్రభువుని యేసు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినటువంటి శాంతి కాదు, నేనిచ్చు శాంతిని మీరు పొందుకోవాలంటున్నాడు. Is the Prince of Peace in you? ఆ సమాధానకర్త అయిన ప్రభు మీలో ఉన్నాడు. If the Prince of Peace is not in you, you invite him. ఈరోజు ప్రియులారా, ఆ సమాధానకర్త అయిన ప్రభువు గనుక మీ హృదయంలో లేకపోతే ఈ రోజు మీరు ఆయనను అంగీకరించారు. Christmas speaks of joy. క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని తెలియజేస్తుంది. Christmas speaks of love. క్రిస్మస్ ప్రేమను The తెలియజేస్తుంది. advantage of Christmas is that Christmas, bring peace in your home.
క్రిస్మస్ యొక్క మరొక ప్రయోజనం ఏంటంటే మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీకు సమాధానాన్ని తీసుకొస్తుంది. If you don't have that peace, I'm telling you, we are going to pray for you. ఒకవేళ ఆ సమాధానాన్ని కనుక మీరు లేకుండా ఉన్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థన If you చేయబోతున్నాం. don't have Jesus in your heart, in your home, then devil is ruling. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ మీ హృదయంలో లేకపోతే నెమ్మది లేదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సాతానుడు మీ ఇంటిని మీ జీవితాన్ని ఏలుతున్నాడని అర్థం. All this happened in my life, in my husband's life, when we received the Lord. మా జీవితంలో మరి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత నా జీవితంలో గానీ నా భర్త గారి జీవితంలో గానీ ఇవన్నీ కూడా మేము పొందుకుంటూ అనుభవిస్తున్నాం. In 1992, we heard the word, and the word pricked our heart, and we gave our life to Jesus. 1992 సంవత్సరంలో దేవుని యొక్క వాక్యం మమ్మల్ని దర్శించినప్పుడు వాక్యం మా హృదయాన్ని చొచ్చుకొని పోయినప్పుడు మా జీవితాలు ప్రభుకు అప్పగించారు. Before that, for 10 years, there was no peace in my home. మా వివాహం అయిన తర్వాత 10 సంవత్సరాలు మరి క్రీస్తు లేకుండా జీవించాం, నెమ్మది లేకుండా సమాధానం లేకుండా మేము ఉన్నాం. When you don't have Prince of Peace in your heart and home, then the Satan is ruling. సమాధానకర్త అయిన ప్రభు కనుక మీ హృదయంలో మీ ఇంట్లో లేకపోతే దాని అర్థం ఏంటి? సాతానుడు ఏలుతున్నట్టే. Satan is disturbing many families these days. ఈ దినాల్లో ప్రియులారా సాతానుడు చాలా కుటుంబాల్ని పాడు చేస్తున్నాడు. And there are so many divorce and there's no separation, living together, what all. చూడండి ఎన్ని భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో విడాకులు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం, కుటుంబం కాకుండానే కలిసి బ్రతకడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. Satan's work is that to separate families. కుటుంబ వ్యవస్థను పాడు చేయాలనేది సాతాను పన్నాగం. Because it is God's plan that the family should be instituted. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు స్థాపించాడు, ఆయన చిత్తంలో ఉంది. So it will work maybe in your husband's life or wife's life or children's life in order to destroy peace. ఈరోజు గమనించండి, మరి సాతానుడు మన కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి కొరకు, సమాధానాన్ని నాశనం చేయడానికి కొరకు భార్యలోనో భర్తలోనో పిల్లల్లోనో ఏదో రకంగా వాడు ప్రయత్నం చేస్తాడు. And there is one person say one word and 2 words will come out. మరి ఒకరొక మాట మాట్లాడితే దానికి ఆగిపోకుండా మరి ఎదుటివారు ఇంకొక 2 మాటలు దానికి ఎదురుగా ఇచ్చి మాట్లాడుతూ ఇంకా ఉంటారు. 2 మాట will become 4 words. ఆ 2 మాటలు ఇంకా 4 మాటలుగా పెరుగుతాయి. 4 become 8. ఆ మాట మళ్ళీ పెరిగి 8 అయిపోతాయి. Afterwards మాట లేదు, silence. ఇక మాట మానేసి మాటలు ఆగిపోతాయి. ఇక One will sleep here, another will sleep there. మరి భార్య భర్తలు ఒకరిటి పడుకుంటారు. Satan is very happy about that. ఇలాంటివి జరిగినప్పుడు సాతానుడికి చాలా సంతోషం. This happened in my life also, but now the Prince of Peace is here, so I am overcoming everything. ఒకప్పుడు అవి కూడా మా జీవితంలో జరిగాయండి, కానీ సమాధానకర్త అయిన ప్రభు మా లోనికి వచ్చిన తర్వాత ఇలాంటి వాటన్నిటిని కూడా అధిగమించి ప్రభువులో ముందుకు So సాగుతున్నాం. when I took Jesus home, Jesus said, I am the Lord of this house. He kicked out Satan from my home. యేసుక్రీస్తు ప్రభుని మేము అంగీకరించిన తర్వాత ఇగో నేనే మీ కుటుంబానికి యజమానిని అధిపతిని అని ప్రభు చెప్పాడు. సాతాన్ని తన్ని తరిమేశాడు. Amen. Amen. So Jesus brings joy and peace. May Jesus bring that in this Christmas season. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించే ఈ శాంతి సమాధానము మీ గృహాల్లో మీ కుటుంబాల్లో నిలిచి ఉండును గాక. The fourth benefit of Christmas is that Jesus came as light. యేసుక్రీస్తు ప్రభు ఈ క్రిస్మస్ దినాల్లో మనకు అందించిన మరొక ప్రయోజనం ఏంటంటే ఆయన వెలుగై ఈ లోకానికి వచ్చాడు. He came as a savior. ఆయన రక్షకుడిగా వచ్చాడు. And he came to bring peace. సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. He came to bring joy. సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి And he వచ్చాడు. also came to give hope. నిరీక్షణని ఇవ్వడానికి వచ్చాడు. So when you have the savior, you have hope. రక్షకుని కలిగి ఉన్న వారు నిరీక్షణ కలిగి బ్రతుకుతారు. So Jesus will eliminate all darkness from your home. మన కుటుంబాల్లో ఉన్న చీకటిని ఆయన తొలగించేస్తాడు. So he wants to be the Lord of your మీ family కుటుంబానికి ఆయన ప్రభువుగా ఉంటాడు. and Lord of your life. మీ జీవితానికి ప్రభువుగా ఉంటాడు. Then only you will see what a difference comes in your family. అప్పుడు మీ కుటుంబంలో ఎంత గొప్ప మార్పు కలుగుతుందో మీరు చూస్తారు. Wherever you go, you will be flowing like a నువ్వు joy ఎక్కడ river. వెళ్ళినా ఒక ఆనంద నదిలాగా నీవు ప్రవహించాలి. Wherever you go, you will be a peace river. నీవు ఎక్కడ వెళ్ళినా సమాధాన నదిగా ప్రవహిస్తావు. Wherever you go, where there is hatred, you will sow love. ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ ప్రేమను విత్తుతావు. When the Lord comes, you will start bearing fruit. చూడండి ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఆ ప్రభు యొక్క ఫలాలు మనం ఫలిస్తాం. When the Savior comes inside, you will no more live in guilt of sin. చూడండి రక్షకుడు మన జీవితంలో ఉన్నప్పుడు ఇక ఆ పాపం అనే ఆ నేరారోపణ భావంతో మనం బ్రతుకం. In our meeting, we see that so every meeting they raise the hand. Christians who are saved, maybe 10 years and 20 years. కొన్ని మీటింగ్లలో మేము చూస్తూ ఉంటాం క్రైస్తవులు 15-20 సంవత్సరాలు క్రైస్తవులుగా బ్రతికినా ప్రతి మీటింగ్ కూడా రక్షణ కొరకు చేతులు ఎత్తుతూ ఉంటారు. But you should be convinced that your sins are forgiven and you are going to grow in the Lord. అయితే పిల్లలు గమనించండి, మనల్ని మనం సరి చేసుకోవాలి. మన హృదయాల్లో మనం ఒప్పింపజేయబడాలి. ఒకసారి మనం రక్షించబడి పాపములు క్షమించబడి ఉన్నామన్న ఆ ఒప్పింపు మనలో ఉండాలి. In Malachi, we read that your sins are taken into a bag
and cast in the depth of the sea when you confess. నీవు పాపముల్ని ఒప్పుకున్నప్పుడు నీ పాపములన్నిటిని కూడా మూటగట్టి ఆయన సముద్ర అగాధంలో పడవేస్తాడని మలాకి గ్రంథంలో మనం చూస్తాం. So when you realize this, when you get this revelation, joy will come, peace will come, hope will ఈ come. ప్రత్యక్షత కనుక మనం గమనిస్తే సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, నిరీక్షణ వస్తుంది. Then you start bearing fruit for the అప్పుడు Lord. ప్రభు కొరకు మీరు ఫలాలు ఫలించడం జరుగుతుంది. Yeah, this is what Christmas means. ఇదే క్రిస్మస్ యొక్క ఆనందం అండి. Just not external celebration. బయట మనం చేసుకునే ఇలాంటి ఆడంబరాలుగా Yeah, so much of food and so much of cake and decoration and Christmas trees here and stars are there. That's only external celebration. చాలా వండుకోవడం, వంటలు తినడం, పిండి వంటలు, డెకరేషన్లు, క్రిస్మస్ ట్రీలు, ఈ స్టార్లు, ఇవన్నీ కూడా పండుగలు బయట చేసుకోవడం మాత్రమే కాదు. Some Christians are always in the bar and all kinds of eating and drinking and they meet with accident. All kinds of things are happening. మరి ఈ దినాల్లో మరి చాలా మంది ఎక్కువగా త్రాగుబోతులుగా ఉండి త్రాగుతూ మరి తింటూ రోడ్ల మీద తిరుగుతూ మరి భయంకరమైన యాక్సిడెంట్లకు గురి అవుతూ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. Not really born again. నిజమైన తిరిగి జన్మానుభవం వాళ్ళకి లేదు. Jesus is outside the house. యేసు ప్రభు ఇంటి బయటనే ఉన్నాడు. Jesus says in Revelation chapter 3:20, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు అంటాడు, Behold, I stand at the door of your heart and knock. హృదయమైన తలుపున నిలబడి నేను తట్టుచున్నాను. Whoever opens the heart, I'll come and dine with you. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను లోపలికి వచ్చి వానితో కలిసి నేనును నాతో కలిసి అతడును భోజనం చేస్తాను. Yeah, Jesus was to be born in Mary's womb. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరియ గర్భంలో జన్మించాలంటే They went everywhere knocking at other houses. ఆ మరియ నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఒక్కొక్క ద్వారాన్ని ఒక్కొక్క తలుపును ఆమె కొడుతూ వచ్చింది. And they didn't get any room in the inn. మరి ఎవరి దగ్గర కూడా వారికి స్థలం దొరకలేదు. Finally, Jesus was born in a stable. యేసుక్రీస్తు ప్రభు మరి చివరికి ఒక పశువుల పాకలో ఆయన జన్మించవలసి Now he is knocking. He is knocking at the door of your heart. ఈ రోజు మీ హృదయమైన తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు. Did you open your heart for నీ Jesus? హృదయాన్ని యేసే కొరకు తెరిచావా? When the Savior comes inside, that is real Christmas. రక్షకుడు నీ లోపలికి వస్తేనే నిజమైన క్రిస్మస్. Then you can really celebrate the inner Christmas. అప్పుడు క్రిస్మస్ బయట ఎంతనైనా జరుపుకోవచ్చు. What a gift God gave from the world. I mean, from heaven. ఎంత గొప్ప అద్భుతమైన బహుమానాన్ని పరలోకం భూమికి ఇచ్చింది. God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. that he gifted his son. ఆయన తన కుమారుడు మనకు బహుమానం ఇచ్చాడు. Whosoever believes in him will not perish but have everlasting ఆయన life. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. అందుకొరకే ఆయన మనకి ఇవ్వబడ్డాడు. So I told you from Old Testament Malachi and New Testament Matthew. చూడండి, పాత నిబంధన మలాకి, తర్వాత క్రొత్త నిబంధనలో ఉన్న మత్తయి సువార్త, ఆ మధ్య విషయం గురించి నేను చెప్పాను. There are 400 years of silence from heaven. 400 సంవత్సరాలు పరలోకం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న పరిస్థితి. That's why what a good news is that when God decided to send his son. దేవుడు తన కుమారుని పంపడానికి తీర్మానించిన ఆ తీర్మానం ఎంత గొప్ప దీవెనకరమైందండి. And in Philippians chapter 2, he left the heaven. He did not hold equality with God, but he came down to earth. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని ఆయన తను తగ్గించుకొని రిక్తునిగా ఎంచుకొని ఆయన భూలోకానికి వచ్చాడు. He was born in a small town. ఆయన ఒక చిన్న పట్టణంలో ఆయన జన్మించాడు. And that is what we read in Micah. మీకా గ్రంథంలో అదే మనం చూస్తాం. Even you are poor people can approach him. మరి ఎలాంటి వారైనా బీదలైన సరే ఆయన దగ్గరికి చేరుకోవచ్చు. Sinners can approach him. పాపులైన వారు ఆయన దగ్గరికి He was not born in Herod's palace. హేరోదు ప్యాలెస్ లో ఆయన పుట్టలేదు. He was not born in super speciality hospitals. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి పెద్ద గంభీరమైన స్థితిలో ఆయన But పుట్టలేదు. he humbled himself. He left the throne in heaven. He became a servant and obedient unto death for you. పరలోకపు మహిమను విడిచిపెట్టి పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకానికి నరుడుగా వచ్చి ఆయన మరణం పొందినంతగా విధేయత చూపించి మన కొరకు మరణించినంతగా That's why ఆయన తగ్గించారు. angel is saying, behold, I bring you good news of great joy. Do not be afraid. అందుకే దేవదూత చెప్తున్నారు, ఇదిగో భయపడకుడి, ప్రజలందరూ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు In తీసుకొచ్చాను. the city of David, a savior is దావీదు born. పట్టణమందు రక్షకుడు మీ కొరకు That పుట్టాడు. savior is born for you. ఆ రక్షకుడు మీ కొరకే పుట్టాడు. Dear brother, dear ప్రియ sister, సహోదరి సహోదరుల, do you have this savior? ఈ రక్షకుడు మీతో Do ఉన్నాడు. you have the Prince of Peace? సమాధానకర్త అయిన ప్రభు మీకున్నాడు. May he come to your home, come to your heart and give you joy and peace and hope of మీ Christmas. హృదయంలోనికి ఆయన వచ్చి దేవుని యొక్క శాంతి, సంతోష, సమాధానములు, ఆ నిరీక్షణ ఆయన మీకు అనుగ్రహించును. This Christmas season, if you have not given your life to ఈ Jesus, క్రిస్మస్ సీజన్ లో
పిల్లరా ఒకవేళ ఇంకా యేసు ప్రభువుని రక్షకునిగా I అంగీకరించి want you to just close your eyes. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. I want you to keep your hand on the heart మీ చేయి గుండె మీద పెట్టుకోనండి. and just really confess before God. దేవుని ఎదుట మీ బలహీనతలు పాపంలో ఒప్పుకోనండి. If you confess your sins, God is just and faithful to forgive you. పిల్లరా నీవు పాపంని ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక నేను This క్షమిస్తాను. decision will change your life. ఈ తీర్మానం మీ జీవితాన్ని మారుస్తుంది. Jesus is born in order to give you new birth. నూతన జన్మ ఇవ్వడానికి కొరకు యేసు ప్రభు మన ఈ లోకంలో And జన్మ. when you get new birth through water baptism and spirit baptism, మరి నీటి బాప్తిసం మూలంగా ఆత్మ బాప్తిసం మూలంగా మీరు నూతన జన్మ నూతన జీవితం అనుభవం కలిగి then ఉంటారు. you become a new creation. మీరు నూతన సృష్టిగా మారు. Then you will have change from inside out. అప్పుడు లోపల బయట అంతా కూడా మార్చబడుతుంది. Your thinking will change, నీ your ఆలోచన look will మారుతుంది, నీ change, చూపు your talk మారుతుంది, will నీ change, మాట మారుతుంది, your behavior will నీ change, స్వభావం your మారుతుంది, nature will నీ change. లక్షణాలు గుణం మారుతుంది. Therefore, I want you to pray this prayer with ఈ us. ప్రార్థన మాతో చేయండి. Dear Jesus, ప్రేమైన యేసయ్య, thank you for leaving the throne and coming down for me. సింహాసనాన్ని విడిచిపెట్టి నా కొరకు భూమి మీదకు దిగి వచ్చినందుకు వందనాలు. Thank you for dying for my sin. నా పాపముల కొరకు మరణించినందుకు వందనాలు. Please wash away my sin by your blood, Jesus. ప్రభువా మీ రక్తంతో మా పాపములు కడిగివేయండి. I am opening my heart to you, Lord. నా హృదయాన్ని నీ కొరకు తెరుస్తు. Come into my heart. నా హృదయంలోనికి రండి. Forgive all my sins నా పాపములు క్షమించండి. and make me your నీ child. బిడ్డగా నన్ను మార్చు. I live for you. నీ కొరకు నేను Let the జీవిస్తాను. Prince of Peace come inside me. సమాధానకర్త అయిన ప్రభు నాలోనికి The వచ్చి joy of the Lord become my strength, Lord. ఓ యెహోవా ఇందులో ఆనందం నాకు బలముగా ఉండును గాక. Thank you, Jesus. ప్రభువానికి Thank వందనాలు. you for making me your child. నీ బిడ్డగా నన్ను మార్చుకున్నందుకు వందనాలు. Let there be joy within me, Lord. నా అంతరంగంలో ఆనందం Let ఉండును. there be joy in my home, నా Lord. గృహంలో ఆనందం ఉండును గాక. I speak joy and all the peace in your home. మీ గృహాల్లో శాంతిని సంతోష సమాధానాలు నేను ప్రకటిస్తున్నా. May you celebrate a meaningful Christmas. అర్థవంతమైన క్రిస్మస్ మీరు జరుపుకొందురు గాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Celebrate Christmas having Jesus in you. క్రీస్తుని మీ హృదయంలో కలిగి ఉండి క్రిస్మస్ ను మీరు జరుపుకోనండి. Amen. ఆమేన్. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Christmas is here, bringing good cheer to young and old, big and the bold. Ding dong, that is their song. With joyful ring, all caroling. One seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, holy Paul, raising the sound. Oh, hail a dance, all their tones. Gaily they ring while people sing songs of good cheer. Christmas is here. Joy to the world, a Savior is born in the city of David, and may the Savior bring peace and joy and love of Christmas and hope of Christmas to all the families. We wish you happy Christmas and a new year from New Blossom Ministries, National Prayer Movement, National Women's Movement, National Youth Movement, and National Kids Movement, and that's the Prayer Movement. God bless you all. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Christmas is here, bringing good cheer to young and old, big and the bold. Ding dong, that is their song. With joyful ring, all caroling. One seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, holy Paul, raising the sound. Oh, hail a dance, all their tones. Gaily they ring while people sing songs of good cheer. Christmas is here. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.